నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నాయకుడు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే పార్టీకి గుర్తింపు లభిస్తుంది. భీమవరం నియోజకవర్గ బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. రొయ్యల కొనుగోలుదారులకు ఇక లైసెన్స్ తప్పనిసరి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ సమావేశంలో తీర్మానం. హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారు. వైసీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి ఆగ్రహం. వికసిత్ కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. బీజేపీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని, నాయకుడు పూర్తి స్థాయిలో పనిచేస్తేనే ఆ నాయకుడితో పాటు పార్టీకి కూడా గుర్తింపు లభిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ బీజేపీ క్రియాశీలక కార్యకర్తల సమావేశం స్థానిక 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలోని సోమరాజు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పార్టీ కోసం చాలా మంది తమ జీవితాలను అంకితం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త అయినా పార్టీ అధ్యక్షుడైనా ఇద్దరికి ఒకే రకమైన గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ ఏ ఆలోచనతో ఏర్పడింది, ఏ లక్ష్యంతో పార్టీ ఏర్పడింది, ఎంతమంది వారి వారి జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేశారు, ఎంతమంది బలిదానం అయ్యారు పార్టీ కోసం అనేటువంటి విషయాల మీద కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పడం జరిగింది. ముందుగా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా పార్టీ విషయాల మీద చక్కటి అవగాహన, సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేయడం అనేది ముందుగా అలవాటు చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాల్ని ఏదైతే కార్యక్రమాలు ఇచ్చినా ఆ కార్యక్రమాలన్నీ కూడా యూజీ స్థాయిలో చేయడానికి మనంతా కూడా ప్రయత్నం చేయాలి. బూత్ స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయాలి. మండల స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పార్టీ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు పార్టీ చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన గ్రామాల్లో కానీ మన నగరాల్లో కానీ మన నాయకత్వం పెరిగేటువంటి అవకాశం. మన కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మనకి గుర్తింపు రాదు. పార్టీకి ఏం ప్రయోజనం వస్తుందనే విషయం తర్వాత, కానీ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మనకు గుర్తింపు రాదు అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తుంది. మన బూత్ స్థాయిలో మండల స్థాయిలో కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే మన గ్రామాల్లో మన మండలాల్లో మనకి ఎక్స్పోజర్ వస్తుంది. వీడి భారతీయ జనతా పార్టీ నాయకుడు అనేటువంటి విషయం మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజలు కానీ తెలిసేటువంటి అవకాశం. కార్యక్రమాలు చేయకపోతే నీకు నాయకత్వం పెరగదు. నీ నాయకత్వం పెరగకపోతే పార్టీ పార్టీ చేసే కార్యక్రమాల్లో పూర్తి స్థాయి నాయకుడైనా అఖిల భారత అధ్యక్షుడైనా సరే నడ్డా గారితో సహా అందరూ పాల్గొనడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న సిస్టమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బూత్ కమిటీలో సభ్యుడు, అమిత్ షా గారు ఒక బూత్ కమిటీలో సభ్యుడు, ఎవరికి మినహాయింపు లేదనేటువంటి విషయం మనందరూ తెలిసిస్తాం. ఆ విధంగా కార్యకర్తలు ప్రజలతో కలిసి పనిచేయడం ద్వారా పార్టీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మాత్రమే మన నాయకుడిగా ఎదుగుదలతో పార్టీ కూడా బలంగా పెరుగుతుందనేటువంటి విషయాన్ని తెలిసిస్తాం. ఒకప్పుడు సమావేశాలకు రావడం, అయిపోయినా మళ్ళీ సమావేశానికి రావడం ఉపయోగం లేదు. రాజకీయాలు చాలా మంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే భారతీయ జనతా పార్టీకి భీమవరం సెంటర్ గా పనిచేసింది. రాజధాని జిల్లా రాజధాని హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా భీమవరం హెడ్ క్వార్టర్ గా ఏ కార్యక్రమం నిర్మించినా భీమవరం నుంచి చేసి భీమవరం నుంచి నాయకత్వం ఉంది. పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇన్ని సంవత్సరాల నుంచి మీరంతా కూడా పనిచేస్తున్నారు. నాకు తెలిసి చాలా మంది సీనియర్స్. ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే అధికారాన్ని చేయించుకోవడం ఒక పొలిటికల్ పార్టీ లక్ష్యం. మనకు సిద్ధాంతం ఉంది. అధికారం కోసం భారతీయ జనతా పార్టీ స్థాపించడం, భారతీయ జనతా పార్టీ దేశం కోసం స్థాపించడం. ఆ లక్ష్యం చేరాలి అంటే అధికారం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండాలి. ప్రజాస్వామ్య
లేకుండా ఏమి చేయలేమనేటువంటి విషయం మీరంతా గుర్తు తెచ్చుకోండి. అధికారం కోసం మనం కాదు, కానీ అధికారం చేయించుకున్నప్పుడు మాత్రమే మనం ఉన్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి చక్కగా పని చేయండి. అందరూ గ్రామాల్లో కార్యకర్తల సంఖ్య పెరిగారు. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నటువంటి గ్రామాల్లో 10 మంది సభ్యులుగా 10 మంది కార్యకర్తలు, ఒక గ్రామంలో ఒక 10 మంది కార్యకర్తలు, చురుకైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఉంటే ఆ గ్రామంలో రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ శాసిస్తున్నటువంటి విషయాన్ని మనందరూ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక గ్రామంలో ఉన్నాడంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలకి కానీ కళ్ళారేపటికి 5 4 3 గ్రామంలో ప్రజలు వచ్చి కలవాలి. అర్థమైనా? ప్రజలు వచ్చి సమస్యల మీద కలవాలి. నా రేషన్ కార్డు తీసేశాను, నా పెన్షన్ ఆపేశాను, లేదా నాకు ఎండీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో ఈ పని ఉంది, మీరు నాతో రండి, నాకు సహాయం చేయండి అనేటువంటి ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనకి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కార్యకర్తలు గుర్తింపు ఉంది అనేటువంటి రాజకీయ అధికారం కోసం మనం పనిచేయనప్పటికీ కూడా ఆ లక్ష్యంతో పనిచేయాలి. మీ అందరికీ అదే చెప్తున్నా, లక్ష్యం పెట్టుకోండి. నేను వచ్చి ట్రిప్లో మా గ్రామంలో వార్డు మెంబర్ అవ్వాలి, నేను ఎంపీటీసీ అవ్వాలి, నేను సర్పంచ్ అవ్వాలి, నాకు లక్ష్యంతో పనిచేయండి. ఇవే కాకపోతే రేపు అది తప్పుగా, లక్ష్యం లేకపోవడం తప్పు రాజకీయాలు. ఇంకా మనం రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి వారు ప్రతి మండలానికి నేను వస్తాను, ప్రతి మండలంలో మీటింగ్ ఏర్పాటు చేయమని ఆయన మనకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మండలంలో మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే 200 మంది తక్కువ సైట్ కాకుండా మనం కార్యకర్తలుగా కూర్చోవాలి. మన మండలంలో ఉన్న ఇబ్బందులు ఆయన దృష్టిలో తీసుకెళ్తే ఈవేళ మండలంలో మీరు ప్రతి గ్రామంలో ఒక కార్యకర్తగా బలం సాధించి ఒక మన ఎంపీ గారు మన మండలానికి వచ్చారు అంటే మనకు ఒక గౌరవం, అది కూటమి నాయకులు కూడా మనకి ఇచ్చే గౌరవంగా మీరు భావించి పని చేయాలని ఇంత పెద్ద అవకాశం ఎక్కడా కూడా రాష్ట్రంలో లేదు. అలాంటిది మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దయచేసి మీరు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలి, ఒక క్రమశిక్షణతో పనిచేయాలని నేను సభాపూర్వకంగా తెలియజేసుకున్నాను. మా పైన వచ్చేసి మీరన్నా మేము సభ్యులు అని చెప్పి అనుకోకుండా ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులు పెద్దలు ఎలా గౌరవించుకుంటామో సీనియర్ నాయకులు మనం గౌరవించుకుంటూ వాళ్ళ అడుగుదాల్లో నడిస్తేనే ఈ పార్టీ సిద్ధాంతాలకు ముందుకు వెళ్తానుకుంటారు. ఇలా మన పెద్దలు చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారు 5 సంవత్సరాల సుదీర్ఘ భారతీయ జనతా పార్టీ క్రియాశీలకుడిగా ఉండి ఇలా డబ్బు ధనము ఆస్తి ఐశ్వర్యాలతో మంత్రి అవ్వలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సర్వీస్ చేశారు. కాబట్టి కార్యకర్తల యొక్క కలిధనాన్ని, కార్యకర్తల యొక్క మన యాక్టివ్ బట్టి ఆధారపడే ఆయన అదే చెప్తారు మనకి. నేను నెగ్గానంటే కార్యకర్తలకు పాల్గొని మా పార్లమెంట్ సభ్యులు నేను ఎన్నుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయన మంత్రిగా మనల్ని పంపించింది. నర్సాపురం పార్లమెంట్ పుట్టిన తర్వాత 3 ఎంపీలు, 2 మంత్రులు. ఏ పార్టీ కూడా మనకి మంత్రి వర్గం ఎవరే ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఒక్కరు మాత్రమే కృష్ణరాజు గారికి మంత్రించారు. సుదీర్ఘకాలం పనిచేసిన మన కార్యకర్త శ్రీనివాసరావు గారు. పార్టీ సిస్టమ్ తెలుసుకోవాలి. మన ప్రధానమంత్రులుగా చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఈ యొక్క 12-13 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, క్రియాశీలక సభ్యులుగా మనం ఉన్న అందరూ కూడా పూర్తిగా తెలుసుకుంటే ప్రజలకు మనం వెళ్ళేటప్పుడు సమాధానం చెప్పడానికి కోసం మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది. రొయ్యలు 40 కౌంట్ రకం కిలోకు 345, 100 కౌంట్ రకం కిలోకు 230 ధర చెల్లించాలని ఎగుమతిదారులు నిర్ణయించారు. 10 రోజుల తర్వాత మళ్లీ ధరలు సవరిస్తారు. విజయవాడలోని పోరంకిలో మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. రొయ్య ఎగుమతుల పరంగా ప్రస్తుతం తలెత్తిన ప్రతికూల పరిస్థితుల్లో ఎగుమతిదారులు, రైతులు నష్టపోకుండా మధ్య మార్గంగా ధరలు నిర్ణయించారు. పౌల్ట్రీ రంగంలో నెక్ తరహాలో ఆక్వా రైతులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రొయ్య ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రొయ్యల కొనుగోలుదారులు ఇక విధిగా మత్స్యశాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలని నిర్ణయించారు. తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ వైస్ చైర్మన్ ఆదేశించారు.
దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజే హిందూపురంలో బహుజనుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని వైసీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ మెప్పు కోసం చట్టాలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని గౌరవించకుండా హిందూపురం పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను దూషిస్తూ ముదిరెడ్డిపల్లికి చెందిన 2 యువకులు ప్రశ్నించారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన వారినే ప్రశ్నిస్తామని ఆగ్రహించిన టీడీపీ పెద్దల డైరెక్షన్లో హిందూపురంలో ఈ 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని తీవ్రమైన నేరాల్లో పట్టుబడిన నేరస్తుల మాదిరిగా చేతులకు సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో ఉన్న అందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ గారి జన్మదినం అదే రోజున రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ ఖూనీ చేస్తూ చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి. దీని మీద నాగార్జున రెడ్డి గారు 2018లో ఒక తీర్పును కూడా వెలువరించడం జరిగింది. మీడియా ముందు శిక్ష పడ్డంత వరకు కూడా, తీర్పు వెలువడినంత వరకు కూడా ఎవరిని కూడా ప్రవేశపెట్టకూడదు, చేతులకు సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా కొంతమంది మెప్పు పొందడం కోసం, వాళ్ళ బాసులు మెప్పు పొందడం కోసం, లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదంటే లోకేష్ గారో వీళ్ళ మెప్పు పొందడం కోసం ఇట్లాంటి అమానుషమైన పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. నిన్న 2 కుర్రాళ్ళు బీసీ వర్గానికి చెందిన వాల్మీకి లోకేష్ అనేటటువంటి యువకుడు, అంబేద్కర్ నవీన్ అనేటటువంటి ఒక యువకుడు, వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్త మోహన్, ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచురిస్తే దాన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, మా నాయకుడిని అవమానిస్తూ ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు ఈ లొకేషన్ కానివ్వండి, ఈ నవీన్ కానివ్వండి, వాల్మీకి లోకేష్ అండ్ దళిత నాయకుడు అంబేద్కర్ నవీన్, వీళ్ళిద్దరిని బస్ స్టాండ్ దగ్గర నుంచి హిందూపురంలో మరి కిలోమీటర్లు దూరం తీసుకుని వెళ్తూ నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా సంకెళ్ళు వేసి వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా, వీళ్ళే డెసిషన్ తీసేసుకొని వాళ్ళు నేరం చేసినట్టుగా, ఏదో హత్య చేసినట్టుగా ప్రశ్నించినందుకు, కేవలం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరుస్తూ మీరు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ప్రశ్నించినందుకు ఇట్లా దిగజారి మరి ఇట్లాంటి సంఖ్యలు వేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజకీయ సంఖ్యలు వేస్తారు. ఎవరైతే రాజకీయ నాయకులు దీన్ని అనుకుండి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళకి రాజకీయ సంఖ్యలు వేసే రోజు దగ్గర పడుతుంది. రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే అసంతృప్తి రగులుతోంది. ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్లు, ఎక్కడ చూసినా దాడులు, దోచుకునే పరిస్థితి, లూటీ చేసే పరిస్థితి, ఇదంతా ప్రజల్లో అర్థం చేసుకుంటా ఉన్నారు. అయితే వీళ్ళు భయపెట్టి వాళ్ళని నోరు మెదపకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ భయపెట్టడానికి, ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేస్తే భయపడతారని అనుకుంటే మాత్రం అది నిజంగా మీ కళ. ప్రజంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు తప్పనిసరిగా దీని మీద తిరుగుబాటు చేస్తారు. మేము కూడా దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేయబోతా ఉన్నాం. కోర్టుకు వెళ్తాం. ఎవరైతే ఈ అమానుషమైన పనికి పాల్పడ్డారో వాళ్ళ శిక్ష పడే వరకు కూడా మేము న్యాయస్థానంలో పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.